ओम पूर्वोक्ताय मंगुणां विष्णुसिद्धायां शुभदिगोऽज्यजमानस्य श्रीमान् त्रिपदगोत्रोद्भवस्य कुलेन्द्रगोत्रोद्भवस्य मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थम् इष्टकाम्यार्थ फलसिद्ध्यर्थम् रससिद्धिविज्ञासोद्योग व्यवसायाभिवृद्ध्यर्थम् परमेश्वर अनुग्रह कटाक्षसिद्ध्यर्थम् प्रदोषान् समयसायङ्कालपूजान् जगर्जाङ्गणाधिपतयामि आसनमस्तयोः अर्घ्यं बाधयोः ईश्वरपुत्राय नमः प्रथमपूजिताय नमः भवस्य देवस्य पत्नी नमः सर्वस्य देवस्य पत्नी ईशानदेवस्य వస్తున్నాను सॉरी मध्ये मध्ये उदकपाणी अमृतामृतान्तरस्य स्वयंबोधराय कदन्ताय रुद्ध्यकासने सुकृताय श्रीवरदमोक्तये नमो नमः हिरण्यमात्रं पूर्णं भव्योदानीते कदा ब्रह्मणपहारजे कदैविजमानायस्तेतो दादे कर्पूरनीराजरानन्दरुद्धाचमिन्यो समर्पयामि राजाधिराजाय प्रसन्नदाहिनीः नमो भजं महे श्रवणाय ब्रह्महे समे कामान् कामकामाय भक्तः कामेश्वर भये श्रवणो दधातो वेराय वै श्रवणाय महाराजाय नमः ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्मस्तुतधाकारं हरणं सर्वव्याधे निवारणं समस्तपापक्षयं गणनाथ पादोदकं पावनं शुभो देवेभ्यो निदधाचार्यो प्रचन्द्रमास्करते दीर्घामायोः सुमङ्गलेर्यं मधुरिमागं समेतपस्यत सौभाग्यमिस्ते तत्त्वाय दस्तं विपरीतनाध्यर्वभव आदित्याय तेजोपवानिष्टश्रीमान् भवान् ब्रह्मायुरायुर्भवधान्यं धरं वसुम्भुः पुत्रलाभ शतसंवत्सरं दीर्घामायोः అండి ఆ కొట్టండి గట్టిగా గట్టిగా ఇది ఎడం కొట్టండి ఇంకా కొట్టండి 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 ఆడగా కొట్టు ఎవరు అయ్యో అయ్యో కింద దించారు రైట్ స్ట్రైట్ స్ట్రైట్ అక్కడ ఇటు
ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు 49వ డివిజన్ లో జ్ఞానమ్మ తోట యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి పూజ చేయటం జరిగింది. మహిళలు ఉట్టి కొట్టే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే 50వ డివిజన్ లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర రమేష్ యూత్ ఆధ్వర్యంలో మహిళలు ఉట్టి కొట్టడం జరిగింది. నెల్లూరులో మహిళలతో ఉట్టి కొట్టించటం అంటూ ఈ జ్ఞానమ్మ తోట ఆంజనేయ స్వామి గుడి దగ్గర మాత్రమే జరిగింది. ఈ రోజు వరకు 5 సంవత్సరాల నుండి మాకు ఒక రాక్షస పీడ పట్టి చాలా అష్ట కష్టాలు పడ్డాం. ఈ సంవత్సరం జగనాసురుడు అనే రాక్షసుడి పీడ పోయింది. ఇప్పటి నుండి మంచి జరగాలని ఈ వినాయకుడిని కోరుకుంటున్నాము. మా ప్రజలందరూ కూడా ఆయన అందరి మీద అప్పులు చేసేసి వెళ్ళిపోయారు. మా చంద్రబాబు నాయుడు గారికి మనోధైర్యం కల్పించి ఈ అప్పులన్నీ తీర్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆదాయ సమకూర్చే విధంగా ఫ్యాక్టరీలు కంపెనీలు తేవాలని కోరుకుంటున్నాము. గత వారం రోజుల నుండి విజయవాడ అతలాకుతలం అయిపోయింది. అక్కడ నెల్లూరు మంత్రివర్యులు నారాయణ గారు అయితే ఏమి, ఆనం రామనారాయణ గారైతే ఏమి, మా ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఏమి, మా అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఏమి, నీళ్ళల్లో ఎండనక వాననక నీళ్ళల్లో తేలియాడుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి అష్ట కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళు పడే బాధలని తీరుస్తూ వీళ్ళు కూడా ఏ మాత్రం బాధలు లెక్క చేయకుండా వాళ్ళకి భోజన సదుపాయాలు కలిగించడం జరిగింది. వసతి సదుపాయాలు కూడా కలిగించడం జరిగింది. తాను చేసే విధా పనిని జగన్మోహన్ రెడ్డి మా కూటమి ప్రభుత్వానికి అంటగట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆ పరిస్థితి రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వమే. 5 సంవత్సరాల నుంచి ఏ విధమైన కూడా ప్రకృతి విలయాలు సంభవిస్తే హెలికాప్టర్ల నుంచి తొంగి చూసిన జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు. అదే విధంగా ఒక మహిళా నాయకురాలయ్యండి రోజా వెదవ కోతలు కూస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి నీ నాయకుడికే లేదు, మరి నీకు లేదు. రోజా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ నోరు అదుపులో పెట్టుకోవాలి. గతంలో నువ్వు ఎన్ని మాట్లాడావు, మహిళల్ని కులాలు పేరెత్తావు, నన్ను రేప్ చేస్తారా అనేది కాదు, ఎలాంటి మాటలు మాట్లాడావో ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించారు. శివ రాజకీయాలు చేయొద్దు. వైసీపీ ప్రభుత్వం అంటే మీ శవాల మీద పేలాలు ఏరుకునే దాచి మీ దుష్ట మంత్రుల వల్ల మీ నాయకుడి వల్ల ప్రభుత్వం అధోగతి పాలైతే మేమందరం కూడా కష్టాలు పడుతున్నాము. ఇక నుండి అయినా కూడా ఈ పీడ విరగడయ్యి మాకు మంచి జరగాలని చెప్పి వినాయకుడిని ప్రార్థించుకుంటూ నన్ను పిలిచినందుకు 49వ డివిజన్ లో జ్ఞానమ్మ తోట యూత్ కి అభినందనలు తెలుపుకుంటున్నాను.